మా స్టార్ట్ చేస్తున్నావా? స్టార్ట్ చేస్తున్నానమ్మా. ముందుగా నేను కొబ్బరి పలావ్ చేసేస్తాను. సరే. ఇప్పుడు కొబ్బరి పలావ్ కోసం నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఇలా పైన చెక్క అంతా తీసేసుకుని బ్లాక్ అంతా ఇలా కట్ చేసేసుకున్నా చిన్న చిన్న పీసెస్ కింద. ఇప్పుడు ఇదిగో మిక్సీలో వేసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకోవాలన్నమాట మనం. ఇందులో కొంచెం వాటర్, ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్సీ పడదాం, పౌడర్ కింద అవుతుంది. ఓకే. మధు ఇదిగో అమ్మ, ఇలా పౌడర్ కింద అయిపోయింది కదా మనకి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి, ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. సరేనా? ఫస్ట్ మళ్ళీ మిక్సీ పట్టాలి. ఓకే. మధు ఇప్పుడు మనం ఇలా ఆడేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ వైట్ క్లాత్ ఒకటి పెట్టుకున్నాను, ఇందులో వేసేసుకుంటున్నాను. మనం ఎప్పుడు ఇలా పిండుకుంటాం కదా. అవును. దిగిపోతుంది. మధు ఇది మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పడతానే, ఇంకొంచెం వాటర్ వేసి. ఓకే. ఉన్నది కూడా వచ్చేస్తుంది మనకి. ఇంకా ఏమైనా మిల్క్ లాంటిది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. మధు మొత్తం ఇగో ఇలా పిండేసుకోవాలి. ఇంకా అయ్యో ఈ పిప్పు అది ఉంటుంది కదా మనకి, ఆరబెట్టేసుకొని మొక్కల్లో అది వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకే. ఇక మనకి కొబ్బరి పాలు రెడీ అయిపోయింది. మధు ఇప్పుడు మనం బాస్మతి రైస్ తీసుకున్నాము, ఒక గిన్నె ఇలాగా. మనం ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాసు డోల కొలత. సరేనా? నేను ఇలా గిన్నెతో తీసుకున్నా. ఇప్పుడు 2 times శుభ్రంగా కడిగేసుకుంటాను. సరేనమ్మా? సరే. మధు ఇక్కడ బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. అందులోకి మసాలా దినుసులు ఇగో లవంగాలు, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, బిర్యానీ పువ్వు, జాపత్రి, చిన్నగా కొంచెం మరాఠీ మగ్గులు, కొంచెం ఇదిగో ఒక రేఖ అనాస పువ్వు, 4 ఇలాచి, సాజీరా, 4-5 ఆకులు. సరేనా? ఇవన్నీ ఆ గిన్నె రైస్కి ఇంత పడతాయి. ఓకే. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను చూడు, ఆయిల్ వేడెక్కింది. ఇవన్నీ వేసేసుకుంటున్నా. ఇగో చూడమ్మా, ఇక్కడ 2 ఉల్లిపాయలు ఇలా సిరికల కింద చేసుకున్నాను. 3 పచ్చిమిర్చి ఇలాగా సిరికల కింద, కొంచెం కలిమాకు, కొత్తిమీర. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తాను. సరేనా? ఓకే. మధు ఈ అయిపోయినాయమ్మా, ఇలాగా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, కొంచెం బ్రౌన్ కలర్. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్. ఓకే. సరేనా? సరిపోతుంది అది. ఇది కూడా వేయించేసుకుందాం. మాధురి ఇవి వేగినాయి కదమ్మా. ఇప్పుడు అందులో కొంచెం కలిమాకు, కొంచెం కొత్తిమీర ఇవి వేసుకొని ఇలా వేయించేసుకొని, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్, అదే బియ్యం, అవి ఇందులో వేసేసుకోవాలి. ఓకే. వాటర్ లేకుండా వేసుకోవాలి. మధు ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాక కొంచెం చెమ్మ ఉంటుంది కదమ్మా, ఆ చెమ్మ ఆరిదాకా ఒక 2 minutes అలా వేయించుకోవాలి రైస్ని. ఇప్పుడు మనం కొబ్బరి పాలు వేసుకుందాం. మధు మనం కొబ్బరి పాలు మామూలుగా చేసుకున్నప్పుడు ఒక గిన్నెకి 2 గిన్నెలు వాటర్ వేసుకుంటాం. అవునా? పాలైనా అంతే, కొబ్బరి పాలైనా ఒక గిన్నెకి 2 గిన్నెలు. మనం కుక్కర్లో చేస్తున్నాం కదా, 1.5 వేయాలి, సరిపోతుంది. మనం విజిల్ ఒక 2 విజిల్స్ రప్పిస్తాం కాబట్టి 1.5 చాలు. ఓకే. బియ్యం అయ్యి నానబెట్టద్దు, నానబెట్టేస్తే ఇంకా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. వాటరా? అదే పాలు అనేది. ఇప్పుడు ఎక్కువ నానబెట్టేస్తే మరి 2 కోతలు వేయగానే నీ ముద్ద కింద అయిపోతుంది. అర్థమైందా? కొంచెం ఇంకా తగ్గించేసుకోవాలి, 1.5 వేసుకోవాలి అప్పుడు. ఇగో ఇప్పుడు ఒకటి, మనకు కొంచెం తక్కువ వచ్చినాయి కదా పాలు, దీని బదులు కొన్ని నీళ్ళు వేద్దాం. ఓకే. ఓకే చాలు, అంతే.
ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇదిగోమ్మ ఓకే, తగినంత ఉప్పు. మధు ఉప్పు వేసుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఒక్కసారి ఇలా కదిపేసుకొని మనం ఇప్పుడు 2 విజిల్స్ రప్పించేద్దాం. సరేనా? సరే. మధు ఇదిగోమ్మ, మనకి ఇప్పుడు రైస్ చూడు ఎలా అయిందో, పొడి పొడిలో ఆడుతూ. ఇంకో చక్కగా కదమ్మా, బాగా వచ్చింది కదా. ఇలా పొడి పొడిలో ఆడుతూ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక వేసుకుంటే. ఓకే. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇది వేద్దాం, నెయ్యి వేద్దాం. ఇదిగో 1 స్పూన్ నెయ్యి. కొంచెం అలా కలిపేసుకొని మనం మంచి ఫ్లేవర్ బాగా వస్తుంది కదా, మంచి స్మెల్. కొబ్బరి కోకోనట్. ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టేసుకుందాం. మళ్ళీ కుక్కర్ మూత. ఏమీ వెలిగించద్దు, ఏం చేయొద్దు, ఓన్లీ మూత పెట్టుకోవడం అంతే. మాధు ఇదిగో కొబ్బరి పలావ్ చికెన్ ఫ్రై. సూపర్ సూపర్. కలిపేసేమ్మా. కలిపేసేనే మాధు. కొంచెం ఇదిగో రైస్ చికెన్ ఇలా కలిపేసుకొని సూపర్ టేస్ట్ మాధు. అబ్బా కొబ్బరి పలావ్, కొబ్బరి వేసాం కదా, ఆ టేస్ట్ బలి తెలుస్తుంది మంచిగా. పైగా ఇందులోనూ కూడా నువ్వులు కొబ్బరి వేసాం. ఫ్రై అదిరిపోయింది. సూపర్ ఉంది. దా చాలా చాలా బాగుంది. సూపర్. ఆ పలావ్కి ఆ కొబ్బరి పాలు వేయడం వల్ల ఆ టేస్ట్ డిఫరెంట్. ఉత్తిగా నీళ్ళు వేసుకునేది వేరుగా ఉంటుంది, పాలేగానే ఇంకో టేస్ట్ అదిరిపోయింది. కొంచెం లైట్ స్వీట్నెస్ వస్తుంది కొబ్బరి పాలు వల్ల. తెలుగులో కమ్మదనం అంటారు చూడు, ఆ టైప్లో అనిపిస్తుంది. అంటున్నాను రెండిట్లో, ఇందులో కూడా అలాగే ఉంది, బాగుంది. కూడా సూపర్ ఉన్నాయి. చికెన్ ఫ్రై కూడా సూపర్ ఉంది.